ఎల్సిఎం ఆఫ్ 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. ఎల్సిఎం ఆఫ్ 12, 18, ఎల్సిఎం ఆఫ్ 12, 18, ఎల్సిఎం ఆఫ్ 12, 18. సో మన లెవెల్ 1 ప్రకారం చేస్తే 18ని 12 డివైడ్ చేయదు, నెక్స్ట్ మల్టిపుల్ 36. దీని డిజిటల్ సమ్ ఎంత? 9. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 9. ఒక్క నంబర్ గనక డిజిటల్ సమ్ అంటే ఎంత? సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 గనకుంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్, సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ 54, ఆప్షన్లు గనక 226, 216, 246, 256 ఇలా ఉందనుకోండి. ఎల్సిఎం ఆఫ్ 54, 72, ఎల్సిఎం ఆఫ్ 54, 72, రైట్. సో ఒక నంబర్కి డిజిటల్ సమ్ ఎంత ఉంది చూడు కన్నా, 54, 72. ఒక నంబర్కి డిజిటల్ సమ్ ఎంత? 9. ఇన్పుట్లో గనక ఒక నంబర్కి డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 ఉంటుంది. సార్ అదే ఆప్షన్ 261 ఇస్తే ఎట్లా సార్? ఓ స్మార్ట్ స్టూడెంట్ ఇది డౌట్ అడగొచ్చు. 261 ఇస్తే ఎలా సార్? కన్నా ఇది ఈవెన్ నంబర్, ఇది కూడా ఈవెన్ నంబర్. ఎల్సిఎం ఆఫ్ 2 ఈవెన్ నంబర్లు, ఆన్సర్ ఏమవుతుంది? ఎల్సిఎం ఆఫ్ 2 ఈవెన్ నంబర్లు, ఆన్సర్ ఏమవుతుంది? ఈవెన్ నంబర్. ఆప్షన్ ఈ ఏంటి? ఆడ్ నంబర్. ప్లీజ్ రైట్ డౌన్. ఎల్సిఎం ఆఫ్ 2 ఈవెన్ నంబర్స్ ఈజ్ ఆల్వేస్ అన్ ఈవెన్ నంబర్. లాజిక్ క్లియర్ అయింది కదా? దయచేసి నా క్లాసులో మీరు ఆన్సర్లు చెప్పొద్దు, నేను ఆ ఆన్సర్లను పట్టించుకోను, రైట్. నేను 11 సంవత్సరాల నుంచి డెవలప్ చేసిన కాన్సెప్ట్స్ మీకు చెప్తూ ఉంటాను, నేర్చుకోండి. ఏదైనా బుక్ నుంచి దాని తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. కొన్ని క్లాసుల తర్వాత యూ విల్ బి బెటర్ దాన్ ద బెస్ట్, రైట్. దయచేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. వెల్ డన్, కీప్ ఇట్ అప్, ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ, రైట్. ఇదంతా ఏం లేదు, మన క్లాసులో సబ్స్టెన్స్, ద క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ మ్యాటర్. ఈ స్లైడ్లో మనం నేర్చుకున్నది ఏంటి? ఒక నంబర్ గనక డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ 9 వస్తుంది. ఇది ఫౌండేషన్ క్వశ్చన్, ఇది ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి నేర్చుకున్నది? ఎల్సిఎం చేసేటప్పుడు ఒక నంబర్ గనక 3తో మల్టిప్లై అవుతే ఆన్సర్ కూడా 3తో మల్టిప్లై అవుతుంది. ఒక నంబర్ గనక 7తో మల్టిప్లై అవుతే ఆన్సర్ కూడా 7తో మల్టిప్లై అవుతుంది, రైట్. ఇక్కడ వరకు ఏం డౌట్స్ ఉన్నా కానీ దయచేసి అడగొచ్చు. ప్లీజ్ రైట్, ఆస్క్ మీ ఇన్ కేస్ ఇఫ్ యూ గాట్ ఎనీ డౌట్స్. ఈ ఫస్ట్ బ్యాచ్లో 120 గంటలు యాప్టిట్యూడ్ కూడా 120 గంటలు అన్ని లైవ్ క్లాసులు నేనే తీసుకుంటాను. యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్, రైట్. మీకు ప్రీ రికార్డెడ్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతే ఎస్ అని చెప్పండి. డౌట్ వస్తే దయచేసి డౌట్ మెన్షన్ చేయండి. నౌ ఐఎమ్ లుకింగ్ ఎట్ ది కామెంట్స్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ సే ఎస్. ఇన్ కేస్ ఇఫ్ యూ గాట్ ఎ డౌట్ ఆస్క్ మీ. దిస్ ఈజ్ ద ఫౌండేషన్. థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్ ప్రకారము, థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్, ఈ ఫండమెంటల్స్, కాన్సెప్ట్ బిల్డింగ్, రైట్. కాన్సెప్ట్ బిల్డింగ్ అర్థమైంది కదా సార్? ఇది మనకు అండర్స్టాండింగ్లో ఎక్కడ ఉపయోగపడుతుంది? ఇదే స్ట్రక్చర్ కన్నా మన క్లాసులో ఇదే స్ట్రక్చర్. పీపీటీలు నేనే ప్రిపేర్ చేస్తాను. ఆ మెథడ్స్ అవన్నీ కూడా ఒక చోట నీట్గా పెయిడ్ క్లాసెస్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. నాకు తెలిసి మోస్ట్ లైక్లీ రేపు 10-10:30 వరకు అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి. మీకు ప్రాబబ్లీ నాకు తెలిసి కూపన్ కోడ్ కూడా అయిపోయి ఉండొచ్చు. నిన్న నైట్ మా టీం వాళ్ళు ఇంకో 70-80 ఉన్నాయని చెప్పారు. నాకు తెలిసి అది కూడా క్లోజ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎస్ అని టైప్ చేయండి. అర్థమవుతే డౌట్ ఉంటే దయచేసి డౌట్ మెన్షన్ చేయండి. ఎక్కడైనా ఉందా? ఇది ఫండ్ బేసిక్. నౌ దీన్ని మనము ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. అప్లికేషన్ ఆఫ్ LCM in time, speed and distance. Application of LCM in time, speed and distance. TSD, time, speed and distance. Time, speed and distance. టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. దీంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ప్రాబ్లం టైప్స్.
దయచేసి రాసుకోండి. ప్రాబ్లం టైప్స్ చాలా ఆల్మోస్ట్ ఒక 120 వెరైటీలు ఉన్నాయి. ఈ లేట్ అండ్ లేట్ ప్రాబ్లమ్స్, లేట్ అండ్ ఎర్లీ ప్రాబ్లమ్స్, టైం పీరియడ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఫైండింగ్ స్పీడ్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ క్లాస్లో డెమో క్లాస్లో ఫైండింగ్ స్పీడ్ ప్రాబ్లమ్స్, యూసేజ్ ఆఫ్ ఆల్జీబ్రా బేస్డ్ ప్రాబ్లమ్స్, ఇన్ పర్టికులర్ ప్రోగ్రెషన్స్ కాన్సెప్ట్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్సెస్ లో బేస్డ్ ప్రాబ్లమ్స్, వాట్ ఇఫ్ ద స్పీడ్ ఈజ్ నాట్ గివెన్, అసలు స్పీడ్ ఇవ్వకపోతే డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి, వాట్ ఇఫ్ స్పీడ్ ఈజ్ నాట్ గివెన్ ప్రాబ్లమ్స్, అలిగేషన్ యూసేజ్. ఈరోజు డెమో 4, డెమో 5 ఈ రెండిట్లో నేను అన్ని టైప్స్ డిస్కస్ చేస్తాను. ఇవి రాసుకోండి. ఇది మీకు ఫౌండేషన్ కనుక అర్థమవుతే మనం పెయిడ్ క్లాసులో దాని తర్వాత ఫస్ట్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేస్తాము, దాని తర్వాత ట్రైన్స్, దాని తర్వాత బోట్స్ అండ్ స్ట్రీమ్స్, దాని తర్వాత ఎస్కలేటర్స్, దాని తర్వాత లీనియర్ రేసెస్, దాని తర్వాత సర్క్యులర్ రేసెస్ అర్థమైపోయిన తర్వాత క్లాక్ బేస్డ్ ప్రాబ్లమ్స్, దాని తర్వాత యాక్సిడెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రైట్, దాని తర్వాత కొంచెం అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ మనం పెయిడ్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. నేను టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఎలా డిస్కస్ చేస్తానో చెప్పడానికి ఒక ప్రిమిటివ్ డెమో క్లాస్. దయచేసి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. లేట్ అండ్ ఎర్లీ ప్రాబ్లమ్స్, టైం పీరియడ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఫైండింగ్ స్పీడ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఇది మనము డెమో 4లో చూద్దాము, ఇది మనము డెమో 5లో చూద్దాం. చాలా జాగ్రత్తగా వినండి సార్. వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్.